to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is స్నానం చేసిరా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను. రోజువారీ ఈ సంభాషణ మన ఇంట్లో జరుగుతుంది. మనమో ఇంకొకరో ఎవరో అంటారు. దీన్ని చాలా కామన్గా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మనం నేర్చుకుందాం. స్టార్ట్ చేయడానికంటే ముందు I want to thank you all. Thanks to all my viewers and subscribers. Thank you for supporting me. And one more request, please do comment. అది చిన్నదో పెద్దదో మీరు ఒక్క కామెంట్ కనుక చేస్తే అది నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. That would push me to do more videos. One more thing, video which has more comments that will be pushed will show my video to number of people. Okay, please help me for that. That's all I'm asking. Only a single like and a small comment. Thank you. Let's start. స్నానం చేసిరా బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే టేక్ యువర్ బాత్ అండ్ కమ్, ఐ విల్ సర్వ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, టేక్ యువర్ బాత్ అండ్ కమ్, ఐ విల్ సర్వ్ బ్రేక్ఫాస్ట్. ఇది చాలా సింపుల్గా రొటీన్గా ఉండేది. ఇంకా నెంబర్ ఆఫ్ టైప్స్లో డిఫరెంట్గా ఎలా చెప్పాలో చూద్దాం. సింపుల్గా న్యాచురల్ వే ఇది. ఫస్ట్ అంటే టోన్ కూడా డివైడ్ చేశాను అనమాట. సింపుల్గా న్యాచురల్గా చెప్పడానికి ఇవి. టేక్ ఏ బాత్ అండ్ కమ్, ఐ విల్ సర్వ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఏమన్నాం ఫస్ట్ చూడండి ఒకసారి. టేక్ యువర్ బాత్ అన్నాం కదా, ఇక్కడ టేక్ ఏ బాత్. ఓకే, వెరీ జనరల్ టోన్ అన్నమాట. టేక్ ఏ బాత్, స్నానం, ఒక స్నానం అంటే ఇక్కడ టేక్ ఏ బాత్ అంటే త్వరగా స్నానం చేసి వచ్చేయి అనడాన్నే ఇంకా జనరల్గా ఏ బాత్ అని అనవచ్చు. సెకండ్ వన్, గో హ్యావ్ యువర్ బాత్ అండ్ కమ్. గో హ్యావ్ యువర్ బాత్ అండ్ కమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఫ్రెషన్ అప్ అండ్ కమ్, బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. ఫ్రెషన్ అప్ అండ్ కమ్. ఓకే, ఫ్రెషన్ అప్ అన్నా ఫ్రెష్ అప్ అన్నా ఒకటి. ఓకే, ఫ్రెషన్ అప్. నెక్స్ట్, గో take your bath first, I'll keep your breakfast ready. Okay, and fifth one, finish your bath and come to eat. స్నానం చేసుకొని వచ్చేయి అప్పుడు తిందు కానీ. ఇంకా పొలైట్ అండ్ కేరింగ్ టోన్లో చెప్పాలంటే చూడండి, హ్యావ్ యువర్ బాత్ డియర్ అండ్ కమ్, ఐ విల్ సర్వ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా, ఇక్కడ మార్చాల్సిందల్లా టోనే, మన వాయిస్ని చేంజ్ చేసుకుంటాం. గో ఫ్రెషన్ అప్ స్వీట్ హార్ట్, ఐల్ గెట్ యువర్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇక్కడ చూడండి, ఐల్ కీప్ యువర్ బ్రేక్ఫాస్ట్ రెడీ అని ఇక్కడ అన్నాం. ఇక్కడ ఐల్ గెట్ యువర్ బ్రేక్ఫాస్ట్ రెడీ అని ఇక్కడ అంటున్నాం. ఓకే, నెక్స్ట్, టేక్ ఎ నైస్ బాత్ అండ్ కమ్, యువర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెయిటింగ్. మంచిగా స్నానం చేసిరా అని చెప్పడానికి. పిల్లలు మారం వేస్తారు కదా స్నానం చేయడానికి, అలాంటప్పుడు టేక్ ఎ నైస్ బాత్ అండ్ కమ్, యువర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెయిటింగ్. నెక్స్ట్, ninth one, go and get ready, I'll serve breakfast once you are back. మీరు రెడీ అయిపోయి వచ్చేసేయి. ఓకేనా, ఇక్కడ బాత్ అనేది లేకపోయినా గెట్ రెడీ అంటే అదే అర్థం. మొత్తం రెడీ అయి రావడం. 10th one, టేక్ యూ బాత్ దెన్ కమ్ అండ్ ఈట్. ఓకే, అట్లా. నెక్స్ట్, క్యాజువల్ హోమ్ టోన్. క్యాజువల్గా ఇంకా ఇంట్లో ఎలా చెప్తాం, బాత్ ఫస్ట్ దెన్ బ్రేక్ఫాస్ట్. నువ్వు ముందు స్నానం చేయి తర్వాతే తినేది. గో గెట్ క్లీన్డ్ అప్ అండ్ కమ్, ఐ విల్ సర్వ్ యువర్ ఫుడ్. ఓకే, శుభ్రంగా అవిరా అంతే, స్నానం చేసుకొని రా, క్లీన్ అయ్యిరా, అప్పుడే బ్రేక్ఫాస్ట్. డోంట్ సిట్ లైక్ దట్, టేక్ యువర్ బాత్ అండ్ కమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. పొద్దులాగా అట్లా కూర్చొని ఉన్నప్పుడు మనం ఈ మాట అంటాం. ముఖ్యంగా హాలిడేస్లో జరుగుతుంది ఈ పని. నెక్స్ట్, get ready quickly, I have made your breakfast. ఓకే, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను, తొందరగా రెడీ అయ్యిరా. గో వాష్ అప్, ఐ విల్ పుట్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ద టేబుల్. ఓకే, టేబుల్ మీద పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్, వాష్ అప్ అయ్యిరా. స్నానానికి బదులు గో వాష్ అప్ అని చెప్తున్నాను. ఇది మనం అస్సలు వాడము. దీన్ని ప్రాక్టీస్ చేయండి, కొంచెం కొత్తగా ఉంటుంది, అడ్వాన్స్డ్ అనమాట. నెక్స్ట్, కొంచెం స్ట్రిక్ట్గా, స్లైట్లీ స్ట్రిక్ట్ పేరెంటల్ టోన్ అనమాట. ఇప్పుడు చూద్దాం, మనకు అవసరమైనది ఇదే అసలు.
Go, take your bath right now. I'll serve breakfast after that. ముందు స్నానం చేసిరా ఫస్ట్, తర్వాతే నీకు బ్రేక్ఫాస్ట్ వడ్డిచ్చేది. ఓకే, నెక్స్ట్ 17th వన్. డోంట్ డిలే, టేక్ ఎ బాత్ అండ్ కమ్ టు ఈట్. నెక్స్ట్ 18th, ఫస్ట్ బాత్ దెన్ బ్రేక్ఫాస్ట్. గో నౌ, ముందు స్నానం తర్వాతే తిండి, పో ఇప్పుడు పో అంటాం. నెక్స్ట్, స్టాప్ వేస్టింగ్ టైమ్ అండ్ గో బేత్. ఇక్కడ బేత్ అన్న బాత్ అన్న ఒకటేనండి. బేత్ అంటే ఈ స్పెల్లింగ్ వచ్చినప్పుడు బేత్ అని వాడాలి, రెండిటికి మీనింగ్ ఏం మారదు. స్టాప్ వేస్టింగ్ టైమ్ అండ్ గో బేత్, యువర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ బ్రేక్ఫాస్ట్ గో టేక్ యువర్ బాత్ ఫస్ట్. ఇక్కడ గో టేక్ యువర్ బాత్, ఓకేనా, ఇదంతా కలిపి గో బేత్ అనమాట. టేక్ యువర్ బాత్ అని అర్థం, బేత్ అంటే స్నానం చెయ్యి. ఇక్కడేమో గో బేత్ అన్నాం, ఇక్కడ గో టేక్ యువర్ బాత్. ఓకేనా, దానికి దీనికి అదే డిఫరెన్స్. కొంచెం జాగ్రత్త, ఒకటికి 2 సార్లు వినండి, అర్థమవుతుంది. యాజ్ యూజువల్, ప్లీజ్ డూ సెలెక్ట్ 1 or 2 sentences among all these and do practice well. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.